మెదక్ వెళ్దాం. మెదక్‌లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే మెదక్ జిల్లాలో ఇంకా రైతులు ఆందోళన కొనసాగుతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా చూసుకుంటే నెల రోజులు గడుస్తూ ఉన్నాయి. ఏదైతే అకాల వర్షాలతో నష్టపోయినటువంటి రైతులు తమ గోడును వెళ్ళబోసుకున్నారు. దానికి సంబంధించి అప్పుడున్నటువంటి పర్యటన చేపట్టినటువంటి నేపథ్యంలో కేసీఆర్ గానీ, లేకపోతే కేటీఆర్ గానీ, హరీష్ గానీ హామీ కూడా ఇచ్చారు. ఖచ్చితంగా రైతులకి న్యాయం చేస్తాం, వారు ఎటువంటి బాధపడవలసిన అవసరం లేదు, ప్రతి గింజ కూడా చివరి గింజ వరకు కొంటామని చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ రైతులు మాత్రం పూర్తి విరుద్ధంగా వారికి న్యాయం జరగలేదని ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. అదే నేపథ్యంలో ఐకేపీ కేంద్రంలో మోసాలపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ నుంచినటువంటి కాంటాల విషయంలో, లేకపోతే తరలించడం, లారీలు కొరత చూపించడం విషయంలో ఇవన్నీ కూడా వారికి ప్రధానంగా సమస్యలుగా తెలుస్తున్న పరిస్థితి. తూఫాన్ తహసీల్దార్ ఎదుట ఒడ్లు తగులబెట్టినటువంటి పరిస్థితి, వినూత్నమైనటువంటి నిరసన దీక్ష వారి ఆగ్రహాన్ని, ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి సునీల్ చెప్పండి. మెదక్ జిల్లాలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రతినిత్యం ఏదో ఒక చోట వరి పండించినటువంటి రైతులు తమ నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. మొదటగా అకాల వర్షాలతో దెబ్బతిన్న పంట అటువైపు అంశాన్ని పక్కన పెడితే, అనంతరం ఉన్న కాస్త వరి పంటను రైతులు కళ్ళాల్లోంచి ఐకేపీ కేంద్రాలకు తరలి అక్కడ కాంటా చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. అనంతరం కాంటా చేసిన వడ్లను రైస్ మిల్లుకు తరలించడంలో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతుందని చెప్పి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఏదో ఒక చోట మండల కేంద్రాల్లో రైతులు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. తాజాగా మనం ఈరోజు చూసినట్లయితే మెదక్ జిల్లాలో 2 చోట్ల రైతులు ఆందోళన దిగిన పరిస్థితి ఉంది. తూప్రాన్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట వడ్లను తెచ్చి వడ్లకు నిపెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు రైతులు. కాంటాలు అయిన తర్వాత రైస్ మిల్లులకు వడ్లను తరలించేందుకు లారీలు లేవని చెప్పి రోజుల తరబడి తమను నిషింపజేస్తున్నారని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక అధికారులకు చెప్తే పట్టించుకోవడం లేదని, వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ కి చెప్పుకోండి, లేదంటే కలెక్టర్ కు, మంత్రులకు చెప్పుకోండి, వాళ్ళే మీ సమస్య పరిష్కరిస్తారని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారని చెప్పి కూడా రైతులు నిరసన వ్యక్తం చేసిన సందర్భంగా చెప్పిన పరిస్థితి ఉంది. అది జరిగిన కొద్దిసేపటికే నర్సపూర్ చౌరస్తాలో రైతులు మళ్ళీ ఆందోళన దిగిన పరిస్థితి ఉంది. అక్కడ కూడా సీఎం కేసీఆర్, మరోవైపు సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో పండించిన పంటను సరిగా కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పి రైతులు విమర్శించిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో పక్క రాష్ట్రాలకు వెళ్లి సీఎం కేసీఆర్ ఏమి ఉద్ధరిస్తారు? బీఆర్ఎస్ పార్టీ పెట్టి దేశవ్యాప్తంగా రైతులకు ఏమో మేలు ఒరగబెడతారని చెప్పి కూడా రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. పక్క రాష్ట్రాలకు వెళ్లి సీఎం కేసీఆర్ రైతు ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, రాబోయే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా రైతు ప్రభుత్వం వస్తుంది. రైట్. ఎస్. ఇప్పుడు మీరు ప్రధానంగా ఏదైతే మాట్లాడుతున్నారో అదే నేపథ్యంలో కేసీఆర్ కూడా దేశీయ నేతను ప్రకటించుకొని రైతులు పక్షపాతిగా ఉంటాను, రైతులకి న్యాయం చేసే విధంగా ముఖ్యమంత్రిగా, రైతులకు న్యాయం చేసే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పి ఎక్కడైతే నష్టపోయే రైతులకి వారికి పరిహారం ఇచ్చినటువంటి నేపథ్యం కూడా ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే రైతులు ఆ రోడ్ల మీదకి వచ్చి సీఎం డౌన్ అంటూ సీఎంకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం అనేది ప్రభుత్వం రాబోతున్నటువంటి ఎలక్షన్కి సంబంధించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభావం పడే అవకాశం ఉందంటారు సునీల్. వరి పండించిన రైతులు మాత్రం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. ఇది కేవలం మెదక్ జిల్లాకే పరిమితమైన సమస్య కాదు. సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలకు కూడా ఏ సమస్యలు రైతులు ఎదుర్కొంటా ఉన్నారు. ఐకేపీ కేంద్రాల్లో తూకం అయ్యాయి వడ్లు, కానీ రైస్ మిల్లులకు తరలించిన పరిస్థితి ఉంది. వరుసగా మనం చూస్తున్నాం మెదక్ జిల్లా, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో రైతుల ఆందోళన కొనసాగుతున్నాయి. అమ్మ న్యూస్ రైతుల ఆందోళనపై ప్రత్యేక కథనం ప్రసారం చేస్తుంది. అయితే ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ పై మాత్రం ఈరోజు నర్సాపూర్ లో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పవచ్చు. సొంత రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఈ విధంగా ఉంది, పక్క రాష్ట్రాలకు వెళ్ళి లేదా దేశవ్యాప్తంగా మీరు ఏం ఒరగబెడతారని చెప్పి కూడా రైతులు వ్యక్తం చేశారు. ఏకంగా సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మనే దగ్ధం చేశారు. అయితే ఈ నేపథ్యంలో నర్సాపూర్ లో పోలీసులు రైతులకు కూడా తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ తగలబెట్టనీయకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా రైతులు వారందరి పోలీసులను పక్కకు పెట్టేసి నెట్టేసి కూడా రైతులు తమ నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు వాహనాల ముందు కూడా రైతులు పడుకొని నిరసన వ్యక్తం చేశారు. ఎందుకంటే తమకు ఆత్మహత్యల శరణ్యం అని చెప్పి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎంత జరుగుతున్నప్పటికీ జిల్లా స్థాయి అధికారులు కానివ్వండి, లేదంటే రాష్ట్రానికి సంబంధించిన జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు పట్టించుకోవడం లేదని చెప్పి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నర్సాపూర్ లో మాత్రం రైతుల ఆందోళన కాంగ్రెస్ నేతలు మద్దతు పలికారని చెప్పవచ్చు. రాజశేఖర్.